పొరలుగా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. క్రిస్పీగా ఉంటుంది. ఫస్ట్ మైదా పిండిలో 1 కేజీ మైదా పిండిలో 100 గ్రాముల ఆయిల్ కానీ నెయ్యి కానీ కరగేసుకొని పోసుకోవాలి. బాగా కరగనిచ్చుకొని వేడివేడిని పోసుకొని అది చపాతీ పిండిలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనం చపాతీని ఇలా పలచగా చేసుకున్న తర్వాత అలా కట్ చేసుకోవాలండి. మజ్జిగ పొరలుగా కట్ చేసుకోవాలి. ఇటు లాస్ట్ కట్ చేయకుండా మధ్యలో వరకు కట్ చేసుకుందాం. చూస్తున్నారు కదా నేను కట్ చేసేది. అలా కట్ చేసుకోవాలి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అలా రోల్ చేసుకోవాలి. పొరలుగా రోల్ చేసుకుంటా ఉంటే కట్ అయిపోద్దండి ఒకసారి. పర్లేదు, అయినా రోల్ చేయండి. రోల్ చేసి అది రిటర్న్ తిప్పేసి ఇలా మడత పెట్టండి. మడత పెడితే అది అట్లా పొరలుగా ఉంటుంది చూడండి. అది అట్లా ఏమన్నా ఇదైనా సరే అలా మడిచేసేయచ్చు, బాగుంటుంది. పనసపు టైప్ వస్తుందండి. దాన్ని పక్కన పెట్టేసుకొని వేడివేడి ఆయిల్లో మనం వేసేటప్పుడు కొంచెం ఆయిల్లో ముందు ఇలా అంటే నేను అంటున్నాను చూడండి, అలా అంటే పొరలుగా విడిపోద్ది. అదండి అలా పువ్వుల ఆయిల్ అంటే విడిపోతాయండి కూడా. అప్పుడు బాగా వేగిద్ది. జాగ్రత్తగా సిమ్లో పెట్టుకొని అలా చేసుకోండి. పర్లేదు, లేకపోతే డైరెక్ట్ వేసినా అంటే కొంచెం పొరలు ఒకదాని మీద ఒకటి ఉడకవు సరిగ్గా. అందుకని చెప్పేసి ఇలా చేస్తే బాగా ఫ్రై అవుతుంది. అది కొంచెం చూడండి, ఆ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసేయాలి. డీప్ ఫ్రై తీసేసుకుంటే పక్కన నేను బెల్లం పాకం పెట్టుకున్నానండి. పాకం పడుతున్నాను. ఆ పాకం కాగింది. పాకం కాగిన తర్వాత ఆ పాకంలో వేసి తీసేసానండి. వెంటనే మనం గవ్వలు ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత చాలా టేస్టీగా బాగుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మా వంటలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంటుంది.